మాట్లాడుతున్నాను కదా, విషయం ఏంటో చెప్పు. ఏంటండి ఆ తొందర? మాట్లాడడం అంటే ఫోన్లో ఇలా మాట్లాడడం కాదు, కలిసి ప్రశాంతంగా మాట్లాడడం. నేను మా ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు కాదనకుండా రండి ప్లీజ్. సరే, వస్తున్నా. చెప్పలేనంత ప్రేమ గుండెల్లో పెట్టుకుని అసలు ప్రేమే లేదంటూ శరత్ చంద్ర గారి కూతురు నవ్వడం వలన అది పోయిందంటూ మళ్ళీ పోసుకొట్టారు కదండి. ఏంటి, రమ్మని పిలిచి ఏం మాట్లాడవేంటి? మీరే చెప్పాలి. అరే, నువ్వు పిలిచి నన్ను చెప్పమంటావేంటి? చూడాలనిపించింది, పిలిచాను. మీకేదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి. నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు భూమి. నా దగ్గర చాలా ఉంది. అయితే చెప్పు. నా దగ్గరున్నది చెప్పలేనంత ప్రేమ. ఎలా చెప్పను? ఏ, మీరు నన్ను ప్రేమించడం లేదా? లేదు. ఎందుకంటే నేను శరత్ చంద్ర కూతుర్ని కనుక. అవును. పాయింట్ ఎవరి కూతుర్ని అన్నది కాదు బాస్. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు మీకు. ఎందుకు ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకోకపోతే శారదా ఆంటీ బాధపడుతుంది, పూరి కూడా బాధపడుతుంది. మీరు మాత్రం బాధపడరు, ఏడుస్తారు. నేనెందుకు ఏడుస్తాను? అంత ప్రేమించారు కదా మరి. నువ్వు శరత్చంద్ర కూతురు అని తెలియక ముందు. ఇప్పుడు ఆ ప్రేమ లేదని చెప్పేస్తున్నాను కదా. ప్రేమ లేకపోయినా పెళ్లి చేసుకోక తప్పదు కదా. అరే, ఎందుకు చేసుకోవాలి భూమి? ఏమీ తెలియనట్టు అలా అడుగుతారేంటి? ఒక రాత్రంతా గడిపామని ఊరంతా పుకారైపోయింది కదా. నా ప్రాణం నిలబెట్టారు, పరువు పోగొడతారా? చూడు భూమి, మనిద్దరి మధ్య ఏం జరగలేదని మనిద్దరికీ తెలుసు. అరే, పరువు కోసం పెళ్లి చేసుకోమని అమ్మ చెప్తుంది, నువ్వు కూడా చెప్తున్నావు. కానీ ఎందుకో పెళ్ళి అనే మాటే నా మనసుకి ఎక్కడం లేదు. జోక్ చేస్తున్నారు కదా. లేదు, నిజమే చెప్తున్నాను. అయితే మీరు కాపాడిన నా ప్రాణాన్ని నేను పోగొట్టుకోవాలా? ఎందుకు పోగొట్టుకుంటావు? అమాయకంగా అలా అడుగుతారేంటండి? పరువు పోయాక ఇక నేను ఎలా బతకాలి? ఎందుకు బతకాలి? చూడు భూమి, పోయిన నీ పరువు ఎలా కాపాడాలో నాకు తెలుసు. నా మీద నమ్మకం ఉంచు, కాపాడే తీరుతాను. కానీ నాతో పెళ్ళి అనే ఆశ ఏదైనా నీ మనసులో ఉంటే దాన్ని చెరిపేసుకో భూమి. ఐమ్ సారీ.
హ్యాపీగా ప్రేమ సమావేశానికని ఎగురుకుంటూ వెళ్ళిన చిలక హ, రెక్కలు తెగిన పక్షిలాగా విచారంగా వెనక్కి తిరిగొస్తున్నట్టుంది. ఏమన్నాడేంటి నీ గగన్? నీకనవసరం. ఆహా! ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నంతసేపు నీ ప్రతి విషయం నాకు అవసరమే భూమి. మరీ ముఖ్యంగా నీ బాధ నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. నీ ఏడుపు నాలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే విరగబడి నవ్వి పండగ చేసుకో. అంత ఇరిటేట్ అవుతున్నావంటే వాణ్ణి నిన్ను పెళ్లి చేసుకొని పొమ్మన్నాడు కదూ. వాడలాగే అంటాడని నాకు తెలుసు. శరత్చంద్ర కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనే వాణ్ణి కాల్చేసుంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే మంటల్లో దూకి చచ్చిపోవడమే మేలని అనుకుంటున్నాడు. హ్మ్? దానికి నువ్వే ఉంటావు. ఏమనుకున్నా ఏముందిలే, నీకు తెలిసిన నిజాన్ని నీకు తిరిగి చెప్తున్నాను కదా. అచ్చరే, పోయిన పరువు నువ్విప్పుడు ఎలా కాపాడుకుంటావు? ఈ ఇంటికి మీ అమ్మ తెచ్చిన పేరు ప్రతిష్టల్ని తిరిగి ఎలా కాపాడుతావు? నేను సొల్యూషన్ చెప్పనా? చచ్చిపో, 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 చచ్చిపో. నువ్వు పోతే నీకొచ్చింది చెడ్డ పేరు, ఈ ఇంటికి అప్రతిష్ట, నాకు పట్టిన దరిద్రం, అన్నీ అన్నీ ఒకేసారి పోతాయి. ఇంతకు మించిన బెస్ట్ అడ్వైజ్ నీకెవ్వరూ ఇవ్వలేరు భూమి. కాకపోతే నువ్వు పోయాక ఇక్కడ బాధ పెట్టడానికి నాకెవ్వరూ లేరు అనే బాధ మాత్రం ఒకటి ఉంటుంది. కానీ ఏం చేస్తావు, నా బాధలేవో నేను పడతానులే. నువ్వు మాత్రం వెనకడుకు, చచ్చిపో. తెల్లారేసరికి నీ డెడ్ బాడీ చూసి నా కళ్ళు ఆనందంతో మెరవాలి. ఏమంటావు? ఓకేనా? నేను చెప్తున్నది నిజం మేడం. నేనే హత్య చేయలేదు. అది మా వారి గ్లౌజే. చిన్నప్పటి నుంచి ఆయన చేతుల్లోనే పెరిగాను. ఆయన నా కన్న తండ్రి కాకపోవచ్చు, మించిన తండ్రి లాంటి వాడు. మీ ఇద్దరి కలయికకు ఏ ఆటంకం ఉండకూడదని మీరు శరత్చంద్ర గారిపై మర్డర్ అటెంప్ట్ చేశారని అనుకోవచ్చా? ఇంత పొద్దున్నే దీనికి ఫోన్ వస్తుందేంటి? రాత్రి ఆ గగన్ గాడు దీనికి షాక్ ఇచ్చి వెళ్ళాడని చెప్పావు కదా. పొద్దున్నే వాడమ్మ ఫోన్ చేసి వయ్యారంగా ఓదారుస్తుందేమో అమ్మాయి. వచ్చి వేసి విందాం.
చెప్పండి అత్తయ్య. అదే అమ్మా భూమి, అదేంటమ్మా అంత డల్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? రాత్రి మీ అబ్బాయి వచ్చి కలిసి వెళ్ళాడత్తయ్య. అప్పటి నుండి డల్గానే ఉన్నాను. వచ్చి కలిశాడా? ఏమన్నాడు? ఏముందత్తయ్య, సరా మామూలే. నేను శరత్చంద్ర కూతుర్ని కదా, నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అన్నారు. కుదరదన్నాడా? నిన్ను పెళ్లి చేసుకోమని నేను వాడికి నచ్చ చెప్పానే, వాడు కాదనడే. పోనీ నీ పరువు గురించి నువ్వు వాడితో మాట్లాడి ఉండాల్సిందమ్మా. మాట్లాడానత్తయ్యా. నీ పరువు గౌరవాన్ని నీకెలా అందించాలో నాకు తెలుసని చెప్పి వెళ్ళిపోయారు. నిజంగానే మా గగలికి మతి పోయినట్టుంది భూమి. వాడిప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. కాసేపట్లో మీడియాతో లైవ్లో మాట్లాడబోతున్నాడు. నీతో పెళ్లి గురించి అనౌన్స్ చేస్తాడేమో అనుకుని నీకు ఆనందంగా ఫోన్ చేశాను. ఏంటి, ప్రెస్ మీట్ పెట్టారా? నన్ను మరోసారి వీధిలోకి లాగడానికా? అయినా ప్రెస్ మీట్లో మాట్లాడినంత మాత్రాన పోయిన నా గౌరవ మర్యాదలను తిరిగి ఇవ్వగలరా? అదే నాకు టెన్షన్గా ఉందమ్మా. నువ్వు టీవీలో లైవ్ చూడు, ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. ఏమని లైవ్ చూడమంటారత్తయ్యా? నా గురించి వింటూ అందరూ నవ్వుకుంటుంటే నన్నది చూస్తూ ఏడవమంటారా? నేను చూడను. సరేనమ్మా, ఆ లైవ్ అయిపోయాక ఏం జరిగిందో నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే అత్తయ్యా. అమ్మాయి, మళ్ళీ మన భూమి మరోసారి టీవీలో ఎంటర్టైన్మెంట్ కాబోతోంది. అది చూస్తూ మనం కొంచెం ఉల్లాసాన్ని, మరికొంత ఉత్తేజాన్ని పొందుదామా? మనం లైవ్ చూస్తే ఉల్లాసం ఎందుకు పొందుతాం పిన్ని? దానికి లైవ్ చూపిస్తూ దాని మొహం చూసావనుకో, డబుల్ ఉత్సాహం వస్తుంది. అది చూడను అనేసింది కదమ్మాయి. ఎలా చూపిస్తాను నువ్వే చూడు. బిందు, భూమి, అత్తే నిన్ను పిలుస్తోంది. దేనికంట? ఏమో తెలీదు భూమి, కానీ చాలా సీరియస్గా ఉంది. రండి మేడం, రండి. తమరి గురించే వెయిటింగ్. ఈ ఇంటి పరువు ఏ రోజుకా రోజు తీసేస్తానని తమరు శపథం చేసినట్టున్నారు. ఇప్పుడేమైంది పిన్ని? ఇంకా ఏం కావాలమ్మా? మన ఇంటి పరువు ఏ రూపాన తీసే అవకాశం వచ్చినా వదులుకొడుగా గగన్ గాడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో మాట్లాడబోతున్నాడని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఎలా మన పరువు తీయబోతున్నాడో చూడండి, అందరూ చూడండి, చూడండి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సభ్యులందరికీ నమస్కారం. పిలవగానే వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు కూడా. యాక్చువల్లీ మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ కొన్ని మీడియాలు ఇతరుల గౌరవ మర్యాదలు తీయడానికే ఉంటాయి. అందుకే
అలాంటి వాళ్ళని తప్ప మిమ్మల్ని పిలిచాను. హా? అబ్బో వీడేదో మన గౌరవం తీయబోవడం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఎందుకు పెట్టానో ఇప్పటికే మీలో సగం మంది గెస్ చేసే ఉంటారు. నిన్న మీ గురించి భూమి గారి గురించి లైవ్లో చాలా హల్చలైంది కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అని అనుకుంటున్నాం. ఎస్ మ్యామ్, యు రైట్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక చోట ఉన్నారంటే వాళ్ళ మధ్య ఏదో జరిగిపోయిందని మీడియా అలా ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. అలా ప్రచారం చేస్తే వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతింటాయని మీరు ఆలోచించరా? జరిగిపోయిందేదో జరిగిపోయిందని ఆ ఛానల్ నైజం అంతే అనుకొని సరిపెట్టుకోవడం తప్ప ఏం చేయగలం? మీరు చెప్పినట్టుగానే మీతో పాటు ఆ భూమి గారి గౌరవం కూడా దెబ్బతింది. దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పగలరా? ఏముంటుందండి సొల్యూషన్? వాళ్ళు అలా ప్రచారం చేశారని ఇప్పుడు నేను ఆ భూమిని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నేను భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు చేసిన ప్రచారం అంతా నిజమని ఒప్పుకున్నట్టే కదా. సో ఎంతమంది అయితే బ్యాడ్గా నా మీద ప్రచారం చేశారో వాళ్ళందరి మీద కోర్టులో ఒక 100 కోట్లు పరువు నష్టం దావా వేద్దాం అనుకుంటున్నాను. చూసావా పిన్ని, వీడి డబ్బు పిచ్చి పోయిన మన పరువు మీద వాడు పునాది వేసుకుని సంపాదిద్దాం అనుకుంటున్నాడు. చిచి, లేకి మనుషుల బుద్ధి ఇలాగే ఆలోచిస్తారు కదా. బాగా చెప్పావమ్మాయ్. $100 కోట్లకి కోర్టులో పరువు నష్టం దావా వేస్తే మా గురించి ఆ పర్టికులర్ మీడియా చేసింది అబద్ధమే అని, అందుకే ఆయన అంత ధైర్యంగా కేసు వేశాడని నమ్మిన వాళ్ళలో కనీసం సగం మందైనా ఆలోచించడం మొదలు పెడతారు. కానీ ఇంకో సగం మంది ఉంటారే, వాళ్ళని ఎలా నమ్మించాలి? నమ్మించలేం. పోనీ ఇటు కేసు వేసి అటు మా మధ్య ఏ తప్పు జరగలేదని ఆ దైవం మీద ప్రమాణం చేసి భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఒకరిద్దరు తప్ప మా నిజాయితీని అందరూ నమ్ముతారు కదా. మీరు చెప్పింది కరెక్టే సార్. మీరు ఆ పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ నిజాయితీని ఎవరూ శంకించలేరు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి. భూమి ఒక అపరిచిత వ్యక్తి కూతురు అనుకోండి, తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తను నా బద్ధ శత్రువు కూతురు కదా, ఎలా పెళ్లి చేసుకుంటాను? సార్, మరి దీనికి సొల్యూషన్ ఏం లేదంటారా? అక్కడికే వస్తున్నాను. భూమి నాకు పరిచయమైనప్పటికీ తను శరత్ చంద్ర కూతురని నాకు తెలీదు. అలాగే భూమి తన తండ్రిని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చి నాకు పరిచయం అయినప్పటికీ శరత్ చంద్రే తన తండ్రిని
తనకు తెలీదు. అలా మేమిద్దరం ఒకరికి ఒకరం పరిచయం అయ్యి మంచి స్నేహితులం అయ్యాం. ఆ స్నేహ ధర్మంతో చెప్తున్నాను. ఆ దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా ప్రాణానికి ప్రాణమైన మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా మధ్య ఎలాంటి తప్పు జరగలేదు. ఇదంతా నేను చెప్తే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అయినా ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. కానీ మా మధ్యనున్న అదే స్నేహ ధర్మంతో ఈరోజు చెప్తున్నాను. భూమిని పెళ్లి చేసుకుంటున్నాను.